బ్రతుకు ఇంత బాగుండేది కాదు. ఈరోజు నువ్వు ఇంత మంచిగా ఇన్సెట్ వేసుకొని లేదా మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని కూర్చోనే కారణం యేసయ్య మాత్రమే. ఆయనను బట్టి ఈరోజు నీకు ఘనత వస్తుంది. అది మనం మర్చిపోదు. ఈరోజు ఈ సుంకర్లు అంటున్నారు, ఈ పరిచయులు అంటున్నారు, అయ్యా మీకు యేసయ్యకి తెలీదా, యేసయ్యకి తెలీదా? వాళ్ళ దృష్టంతా ఎవరు నిందించాలా, వాళ్ళ దృష్టంతా ఎవరు తక్కువ చేయాలా అని ఆలోచన ఉంటుందండి. ఈరోజు నేను మీకు ఒక ఏలు చూపిస్తున్నా అంటే ఇదంతా తెలిసింది కదా. ఒక ఏలు అరే నువ్వు ఇలా ఉన్నావు అంటే, అన్నా నేను ఒక్క క్వాలిటీలోనే తక్కువ ఉన్నా కానీ 4 నీ వైపు చూపిస్తున్నాయి అన్న, లేదా ఈ 3 నీ వైపు చూపిస్తున్నా. నా ఒక క్వాలిటీ తక్కువ ఉందంటే నీలో 3 క్వాలిటీస్ తక్కువ ఉన్నాయి. నీవు సరి చేసుకో అన్న, నీవు సరి చేసుకో. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి దారి చూపించలేదండి. ఈరోజు యేసయ్య పరమ వైద్యుడు కాబట్టి యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థతలు వస్తాయి. స్వస్థతలతో పాటు ఆ స్వస్థత శరీరానికే కాదు, ఆత్మకు కూడా స్వస్థత లభిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వ్యక్తులకి 2 రకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి వ్యక్తులు అంటే నాకు రోగం ఉంది, తాను రోగి అని గ్రహించే వ్యక్తులుగా ఉంటున్నారు ఒక వ్యక్తి. ఇంకొకటి మాత్రము ఆ రోగి ఉండి కూడా నేను రోగిని కాదు అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక రోగులు ఉన్నారు. ఆ రోగుల గుంపు ఎలాంటిదంటే వాళ్ళు సుంకర్లు అంట, ట్యాక్స్ కలెక్టర్స్ అంట, లేదా లంచాలను తీసుకునే వాళ్ళంట. ఇంకొక గుంపు లేదా ఆ గుంపులోనే ఇంకొకరు ఎవరు, అరే నేను ట్యాక్స్ తీసేవాడిని, పాపం చేసిన వాడిని, నేను గంజాయి తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని, మందు తాగేవాడిని. ఇలాంటి గుంపు యేసయ్య పక్కన ఉంది. ఇంకొక గుంపు మాత్రము గంజాయి తాగదు, సిగరెట్ తాగదు, మందు తాగదు. వాళ్ళంతా బయట బాగానే ఉన్నారు. మందు తాగా నేను మంచోని, నేను గంజాయి తాగాను, సిగరెట్ తాగాను. మరి నువ్వు ఎలా? నీ దేహంలో నీ మనసు నీ చెడినది, నీ ఆలోచన చెడినది, నీ మనసులో ఆలోచన చెడిగా చెడిపోయింది. వాళ్ళ దేహాలు శరీరాలు చెడిపోయాయి కానీ నీ మనసు చెడిపోయింది. నీ ఆలోచన విధానం బాగాలేదు. ఇక్కడ వీళ్ళకంటే ఘోరంగా పరిచయులు ఉన్నారండి. వాళ్ళ ఆలోచన విధానం బాగాలేదు. అరే ఆఫ్టర్ ఆల్ బచ్చాగల వాళ్ళ పాపులు, వాళ్ళతో పాటు కూర్చోమైందా, వాళ్ళు బయటకు పంపించండి. ఎవరిని? పాపులని బయటికి పంపిస్తే యేసయ్య అనే స్టేట్మెంట్ ఏంటంటే, నేను పాపులను వెతికి మరి రక్షించడానికి వచ్చానయ్యా. వాళ్ళని బయట పంపిస్తే వాళ్ళని కాపాడేది ఎవరు? హల్లెలూయా. ఈరోజు పంపించమంటావు కదా, నేను పంపిస్తాను. ఒకవేళ వాళ్ళు బయటికి పోతే వాళ్ళని ఎవరు రక్షిస్తారు? నేను వాని కోసం వచ్చాను కాబట్టి వాడు నా పక్కన ఉండాలి, నా చుట్టూ పక్కన ఉంటే వాడు మారుతాడు. ఈరోజు మనం అందరము మందిరంలో ఉన్నాం కదా, ఇక్కడ నీకు మార్పు వస్తుంది. బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు నీలో మార్పు రాదు. మనం ఇక్కడికి వెళ్ళా చాలా సెంటర్స్ ఉన్నాయండి, చాలా సెంటర్స్ ఉన్నాయి. ఏ సెంటర్స్? లాఫ్టర్ ఛాలెంజ్ అని చెప్పేసి, అంటే వాళ్ళు నవ్విస్తుంటారనమాట. స్టాండప్ కామెడీ అని చెప్పేసి నీ బ్రతుకుని నీలో నిరాశ ఉంటే నేను కొన్ని జోకులు వేసి నవ్వించే కార్యక్రమాలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. మోటివేషన్ స్పీకర్స్, నువ్వు పరిగెత్తాలంటే నువ్వు ఆగకూడదు, ఏదో కొన్ని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. నువ్వు ఎన్నిసార్లు పడ్డా కూడా లేవు, పరిగెత్తు, అరిచే వాళ్ళు అరుస్తుంటారు.